విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు మనతో ఉన్నారు శ్రీమతి నాగలక్ష్మి గారు. ఆవిడ యోగా ట్రైనర్గా, ఆధ్యాత్మికత, సనాతన ధర్మాల మీద మక్కువతోటి ఎంతోమందికి రోజు వారి యొక్క యోగా ద్వారా మరియు ఆధ్యాత్మికత మీద ఉన్నటువంటి ఆదరణ ద్వారా ఎందరికో ఎన్నో ఉపదేశాలు చేస్తూ ఉంటారు. వారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో సరదాగా కాసేపు. నమస్కారం నాగలక్ష్మి గారు. నమస్కారం అండి. నాగలక్ష్మి గారు, అసలు ఈ యోగా నేర్పాలి అందరికీ ఒక ట్రైనర్గా మీరు ఎప్పుడు మారారు? ఎంతకాలం నుంచి మీరు యోగా చెప్తున్నారు అందరికీ కూడా? యాక్చువల్గా ఫస్ట్ నేర్పాలి అని జాయిన్ అవ్వలేదండి, నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తుంటే మన బెనిఫిట్స్ చూసుకుంటాం కదా, మనకి ఎంత బాగుంది అనేది. సో ఇది వేరే వాళ్ళకి నేర్పితే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా అన్నది ఒక ఉద్దేశం. నాకు ఒక డాక్టర్ ఉందండి, తను వేరే చోట కాకుండా నేను నేర్పితే బాగుంటుంది కదా ఇంట్లో అని అసలు ఫస్ట్ జాయిన్ అయింది. 2012లో స్టార్ట్ చేశాను. వెరీ గుడ్. ఫస్ట్ కోర్స్ చేసేసిన తర్వాత హోమ్ ట్యూషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. సో తర్వాత ఇన్స్ట్రక్టర్ కోర్సు, థెరపీ అని మదురైలో, కోయంబత్తూరులో, రిషికేష్లో కొన్ని కోర్సెస్ చేశాను. తర్వాత స్టార్టెడ్ టీచింగ్. అంటే మీరు కోయంబత్తూరులో అంటే ఈషా ఫౌండేషన్లో చేశారా? ఈషాలో టీచర్ ట్రైనింగ్ కాదు, ఈషాలో 21 days హఠయోగ ప్రోగ్రామ్. అవును, ఉంది. అది చేశాను. రిషికేశ్లో ఎక్కడ చేశారు? రిషికేష్లో దేవం మెడిటేషన్ సెంటర్ అని ఉందండి. ఓకే. దానిలో మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ చేశాను. ఓహో. మరి యోగా, ఈ ఆసనాలు, ప్రాణాయామాలు మధురైలో చేశారు? శివానంద ఆశ్రమంలో. శివానంద ఆశ్రమం రిషికేశ్లో కదా? రిషికేష్లో ఉంది, మధురైలో ఉంది, ఇంకోటి నెయ్యర్ డ్యామ్లో కూడా ఉన్నట్టు. ఓహో. అక్కడ 1 month రెసిడెన్షియల్ చేస్తానండి. అంటే ఈ కోర్సుల కోసమే మీరు అన్ని చోట్లకి వెళ్ళారు? అవునా? అవును. సో అంత డిటర్మినేషన్ తోటి మీరు యోగా మీద నచ్చిందండి చేయడం. అది ఎందుకు నచ్చింది మీకు యోగా అనేటువంటిది? ఏమో అది ఎక్స్పీరియన్స్ చేయాలేమోనండి, చెప్పలేము. అవును, బాగా అనిపించింది. ఇప్పుడు మీరు ట్రైనర్గా, ఇన్స్ట్రక్టర్గా ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? 12 years. 12 years నుంచి. ఓ. అంటే మధ్యలో ఏమైనా కొంచెం బ్రేక్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా పని ఉన్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవడం, లేదంటే ఇప్పుడు నేను ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళు ఏదైనా పని ఉండి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు మళ్ళీ కొద్దిగా బ్రేక్ వస్తూ ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓ. అంటే ఎక్కడెక్కడ మీరు నేర్పుతూ ఉంటారండి? జూబ్లీ హిల్స్, కేబీఆర్ పార్క్లో. 12 సంవత్సరాల నుంచి ఇక్కడే? నా ఫస్ట్ క్లాసే జూబ్లీ హిల్స్. ఆవిడ ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 6 months బ్రేక్లో ఉన్నారు ఆవిడ. అంటే యుఎస్ వెళ్తూ ఉంటారు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా. ఓకే. ఓకే. మళ్ళీ ఇప్పుడు కృష్ణరాజ్ గారు వైఫ్ శ్యామలాదేవి గారు ఉన్నారు, ఆవిడకి చెప్తాను. ఏది మన సినిమా యాక్టర్ కృష్ణరాజ్ గారు? ఓకే. చెప్పండి. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? అబ్బో, తప్పకుండా అడగండి. మీరు మాట్లాడడము, మీ ఫ్రెండ్స్ తోటి మీరు స్పిరిచువల్ గా మాట్లాడుతున్నవన్నీ విన్నాను నేను. ఎప్పటి నుంచో నేను కొంచెం లిస్ట్ రాసి పెట్టుకున్నాను. అబ్బో. సో సరే, ఇంటర్వ్యూకే ఇంటర్వ్యూ కావుంది, చాలా బాగుంది, చెప్పండి. అమ్మో, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు మీరు. క్వశ్చన్స్ అయితే ఇప్పుడే కాదండి, ఎప్పుడెప్పుడు నాకు అనిపించినప్పుడల్లా రాసుకున్నారా? చాలా అద్భుతం, అడగండి. మరి నేను ఎంతవరకు నేను సక్సెస్ అవ్వగలను? అందుకనే వచ్చాను ఇవాళ, మీరు చెప్తారనే నమ్మకంతోనే వచ్చాను. సరే, చూద్దాం. సనాతన ధర్మం అంటే ఏంటి? అబ్బో, నేను అసలు ధర్మం గురించి, న్యాయం గురించి ఎక్కడా చెప్పలే. నాకు కూడా మీకు మళ్ళీ యోగా అంటే చాలా ఇష్టం కనుక నేను చేసుకుంటూ నాతో చేసేవాళ్ళు, నేను చేసినంత సమయంలో మాత్రమే వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా చెప్పాను తప్ప నేను ఎట్లాగా మీకు మళ్ళీ నేను క్లాసులకి వాటికి వెళ్ళలే. బట్ మీరు బాగా చెప్తారని చెప్తున్నారు వాళ్ళు. సో అంటే నేను నేర్చుకుంటూ నాకు తెలిసింది 10 మందికి పంచిపెట్టడం తప్ప చేయలేదు. సరే, ఇప్పుడు మీరు ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి అడుగుతూ ఉన్నారు. నా ఉద్దేశంలో అంటే ఎవరివి ఎక్కడ అని కాకపోయినా సనాతన ధర్మం అంటే ఎక్కువ మంది చేత ఆమోదించబడినటువంటిది, సనాతనంగా వచ్చినటువంటి ధర్మాన్ని సనాతన ధర్మం అన్న పేరులోనే ఉంది. అది అందరికీ అది ఆమోగ్యకరంగా ఉండాలి. ఎవరికి దానివల్ల హాని కాని ధర్మాన్ని సనాతన ధర్మం, సద్ధర్మం అంటారు. అంటే నా ధర్మం వల్ల అవతల వాడికి ప్రాణహాని కానీ, మాటహాని కానీ, వేరే ఏ విధమైనటువంటి హాని జరగనటువంటి దాన్ని
సనాతన ధర్మం అందరికీ మంచి జరగాలి అనేటువంటి దాంతో సనాతన ధర్మం అనుకుంటారని నేను అనుకుంటున్నా. అది నా అభిప్రాయం మాత్రమే. అది నాకు కరెక్ట్గానే అనిపిస్తుందా? చాలా సంతోషం ఇప్పుడు అనిపిస్తుంది. మరి యోగా ఇంకొకళ్ళు క్లాసెస్కి చెప్తారు. వస్తారు కదండి, వాళ్ళకి ఇప్పుడు మనం ఓంకారం అనేది హిందూ రిలీజియన్ కాదు, సనాతన ధర్మంలో దాని బెనిఫిట్స్ ఇంకా అసలు అవన్నీ వేరే పక్కన పెట్టండి. బట్ ఎవరైనా అపార్ట్ ఫ్రమ్ హిందూ రిలీజియన్ వాళ్ళు యోగా క్లాస్కి వస్తే వాళ్ళు ఓంకారం చాంట్ చేయడానికి కూడా హెసిటేట్ చేస్తారు. ఇది హిందువులది కదా అంటారు. ఇది సనాతన ధర్మం అంటే కొంతమంది కన్విన్స్ అవుతారు, కొంతమంది అవరు. అప్పుడు మనం ఏం చేయాలి? వాడికి తెలియదేమో ఆ చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అవునవును. హిందువులు ఫస్ట్ హిందువు గురించి మనం మాట్లాడాల్సి వస్తే, హిందూ ఈజ్ నాట్ ఏ క్యాస్ట్. ఇప్పుడు మనకి కొంతకాలంలో క్రితం ఇదే మాట ఒకసారి మన వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పుకుంటారు. ఓకే. హిందుస్థాన్ టైమ్స్ అని ఉంది. ఆ హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి మ్యాగజైను ఒక కులానికి సంబంధించినటువంటిది కాదు. హిందుస్థాన్ మిషన్ టూల్స్ అని ఉంది, హెచ్ఎంటి అంటారు, ఫ్యాక్టరీ. అదేమి క్యాస్ట్కి సంబంధించినటువంటి కంపెనీ కాదు. హిందుత్వం అంటే హిందువులం ఒక్కొక్క ప్రకృతికి. ఇప్పుడు అమెరికన్ అన్నాడు, అమెరికా ఈజ్ నాట్ ఏ క్యాస్ట్, ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ది కంట్రీ. హిందూ దేశం, హైందవులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కనుక ఇది హిందూ దేశం అనేటువంటి పిలువబడింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుందండి, చెప్పండి. హైందవులు అంటే ఎవరు? హిందూ దేశంలో హిందువులు అనేటువంటి వాళ్ళు, ఆ హైందవులు అనేటువంటి ముస్లిం అంటే ఇది ఒక ప్రాంతీయ గుర్తింపా లేకపోతే ఒక కులానికి ఇది ఒక కంట్రీకి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. అలా ప్రతి కంట్రీకి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. రష్యన్స్, చైనీస్, సింగపూర్, వాళ్ళందరికీ ఏంటంటే ఒక్కొక్క సరిహద్దులు, ఆ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఆ విధంగా పిలిచారు. అది ఒక పేరు మాత్రమే, అంతేగాని అది ఏ కులానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారండి బయట వాళ్ళు. చేస్తుంటారు, అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు కాంప్లికేషన్. ఓంకారం చాంట్ చేయడానికి కూడా ఏంటి ప్రాబ్లం? రైట్, మీరు ఇప్పుడు ఓంకారం గురించి చెప్పారు కనుక, అకార ఉకార మకారాల కలయిక ఓంకారం. ఓంకార ఉచ్చారణ. ఓంకారం అనేటువంటిది సృష్టి స్థితి లయలకి కారణమైనటువంటిది. హిందువులు అనేటువంటి వాళ్ళకి ఒక నమ్మకం ఏమిటంటే, మనం అందరం కూడా ఒక శబ్దాన్ని నుంచి పుట్టాము, ఈ మానవ సృష్టి అంతా కూడా ఒక శబ్దాన్ని నుంచి క్రియేట్ చేయబడింది అని నమ్ముతారు. ఆ నమ్మిక వల్ల ఓంకారం వచ్చింది. ఆ ఓంకారం వల్ల అదేదో హిందువులు వీళ్ళని కాకపోయినా ఏ మనిషి ఓంకారం చేసినా వానిలో నాడులకి ప్రభావితం అవుతూ ఉంటుంది. 72,000 నాడులు ఉన్నాయని చెప్తాం కదా, అన్ని నాడులని కదిలించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది ఓంకారం. అవన్నీ కూడా రావడానికి కారణం ఓంకార శబ్దం. నాభి దగ్గర నుంచి మనం శ్వాస తీసుకొని వదులుతుంటే అది ఒక అద్భుతమైనటువంటిది. ధ్యానానికి కూడా చాలా పనికొచ్చేటువంటిది ఓంకారం తప్ప అది ఒక క్యాస్ట్కో లేకపోతే ఒక కమ్యూనిటీకో సంబంధించినటువంటిది కాదు. ఓంకారం అందరూ ఉచ్చరించవచ్చు. అది ఉచ్చరించను, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. అది అంతకు మించి ఇంకేం లేదు. ఇంకొక చెప్పండి, ఎన్ని వేస్తారో వేయండి, వేళ మీకే. సనాతన ధర్మం ప్రకారం స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువగా పురుషుల గురించి మాట్లాడరు కాబట్టి ఇన్ జనరల్ మనం వినేది స్త్రీలు ఇలానే ఉండాలి, ఈ కట్టుబొట్టు వ్యవహార రీతి అంతా ఇలానే ఉండాలని చాలామంది చెప్తుంటే వింటుంటాం కదండి. అంటే ఇప్పుడు ఆ ధర్మం అనేది కాలానుగుణంగా మారుతుందా, లేకపోతే అప్పుడు ఎలా ఉన్నారు ఒక 1000 years బ్యాక్ 500 years బ్యాక్ ఎలా ఉన్నారో అలానే ఇప్పుడు కూడా ఉండటం వీలవుతుందంటారా? ఓకే, ఇప్పుడు స్త్రీలు అప్పుడు ఎలా ఉన్నారో కట్టుబొట్టు, అప్పుడు సనాతన ధర్మం అన్నారు, ఇప్పుడు అది ఎలా కాకుండా అలాగే ఉండాలంటే వీలవుతుందా? చాలా మంచిది. సమయానికి మనకి ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగానే ఉండాలి తప్ప, మానవుడు పుట్టినప్పుడు తోక ఉంది లేదు లేదు ఇప్పుడు కూడా మనం తోక తగిలించుకోవాలి కంపల్సరీగా, అప్పటి నుంచి వస్తోంది, అదొక అడ్డుగా ఉందని వీడు తొలగించుకున్నాడు.
దాన్ని. మ్మ్. 2 కాళ్ళ మీద నిలబడడం నేర్చుకున్నాడు. మరి అప్పుడు 4 కాళ్ళ మీద జంతువులాగా నడిచాడు. ఇప్పుడు కూడా అలాగే నడవాలి అని అనుకుంటే అది కాదు. 5,000 సంవత్సరాల క్రితానికి పోతే మానవుడు ఎక్కడ ఊరికేలాగా నడుచుకుంటూ పోయినటువంటి వాడు. అలాంటి వాడు కాలక్రమేణా ఈ విధంగా వచ్చాడు. అంతేగాని అప్పుడు ఒక స్త్రీ అనేటువంటి ఆమెని గృహిణి, గృహంలో ఉండేటువంటిది కనుక ఆవిడకి ఆ చీర, ఆ అలంకారం, ఆ పూలు, ఆ వస్త్రధారణ అలా కావాలి. ఇప్పుడు అలా ఉండడం తప్పేమి లేదు. బట్ నువ్వు ఆటలు ఆడాలి అనుకోండి, చీర కట్టుకుని ఆటలు ఆడాలంటే కుదరదు కదా. అవును. యోగా చేయాలంటే కుదరదు కదా. మాకు కుదరదు. ఏ విధంగా ఒక కారు నడపాలంటే కుదరదు కదా. అవును. పురుషుడితో సమానంగా స్త్రీ ఉంది కనుక ఆవిడ బట్టలు వేసుకోవడంలోనో లేకపోతే ఇంకోటి చేసుకోవడంలోనో తప్పులు. వాళ్ళ కన్వీనియంట్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళొచ్చని నా ఉద్దేశం. బాగుందండి. చెప్పండి. మాకు ఫేవర్గా చెప్పారు. మీరేనే కాదు, ఎవరికైనా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి కదా. అదే అదే. ఇంకా యోగా ఇంకా చెప్పండి, యోగా గురించి మాట్లాడండి. మీ ఇష్టం. ఇప్పుడు ఈ జనరేషన్లో for you. అంటే ఎనీ జనరేషన్లో యోగా వల్ల ఇంత ఉపయోగం ఉంటుందా, లేకపోతే ఇక 2 months చేయాలా, 3 months చేయాలా అని ఎనీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అడుగుతూ ఉంటారండి. వాళ్ళకి మీరేం చెప్తారు? యోగా 2 నెలలు చేయాలా, 3 నెలలు చేయాలా అనేటువంటిది వాడికి ఏదైనా ఒక రుగ్మత ఉంటే అది తగ్గించుకోవడానికి. ఇప్పుడు ఒక మెడిసిన్ డాక్టర్ రాస్తాడు ప్రిస్క్రిప్షన్, రోజు ఉదయం 2 ట్యాబ్లెట్లు, సాయంత్రం 4 ట్యాబ్లెట్లు, ఇంకో చోట ఇంకో ట్యాబ్లెట్ అని చెప్పేసి అది ఒక కోర్స్, ఒక 1 వీక్, ఒక 10 రోజులు రాస్తాడు. అలా వాడికి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి యోగాలో చెప్తాం, ఇది ఒక 1 month పాటు నువ్వు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే నీకు ఇది తగ్గుతుంది. ఆ పర్టిక్యులర్ దానికి మాత్రం. యోగా అనేటువంటిది నువ్వు శ్వాస తీసుకున్నంతసేపు చేస్తుండాల్సిందే. ప్రతిరోజు కూడా నీ కోసం నువ్వు చేసుకునేటువంటిది. రోజు భోజనం చేస్తున్నాను కదా, ఆ భోజనం చేస్తున్నప్పుడు ఇంకా కంచం ఎందుకు కడుక్కోవడం, అదే కంచాన్ని మధ్యాహ్నం పెట్టుకోవచ్చు కదా, సాయంత్రం కూడా తినచ్చు కదా అనుకున్నాం అనుకో, దాంట్లో మనం తినగలుగుతామా? అలాగే ఈ పొట్ట అనేటువంటి దాన్ని శుభ్రపరచుకోవడానికి కూడా ఆ యోగా అంత బాగా ఉపయోగపడుతుంది. పొట్టని, మైండ్ని అన్నిటిని పొట్టే రోగాల పుట్ట. మరి దాన్ని మంచిగా ఉంచుకోవాలనుకుంటే సో మనం రోజు ఇంటేక్ ఉంటేది అవుట్టేక్ ఉండాలి కదా, కరెక్ట్గా సరిపోవాలి. బ్యాలెన్స్ షీట్ ఒక్క పైసా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఆ బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ కాదు. అందుచేత యోగా అనేటువంటిది ముందర నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి పనికొస్తుంది. యోగాలో ఎన్నో లాభాలు ఉన్నాయి. దట్ ఈజ్ ఇంకా సెకండ్ స్టెప్. అది యోగా, మెడిటేషన్. యోగా నుంచి మెడిటేషన్ ఏమిటి, ధ్యాన యోగం ఏమిటి, ఈ యోగం ఏమిటి, దట్ ఈజ్ అగైన్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ యోగా అనేటువంటిది యాజ్ లాంగ్ యాజ్ నువ్వు భోజనం చేస్తున్నంత కాలం యోగా చేయవలసిందే. అది మానేస్తే ఇది మానే పర్లేదు, అయిపోయింది. కదండి. అంచేత ఇది కూడా చేయాల్సిందే. ఇంకా కొన్ని సూపర్ స్టిషన్స్ గురించి చెప్పండి. ఊర్లలో ఎక్కడైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి, అంటే వాళ్ళు చనిపోతే సపోజ్, అంటే ఎక్కడో కాదు, మా ఇంట్లో చూసిన విషయాలు అడుగుతాను. హస్బెండ్ చనిపోతే వైఫ్ని చాలా ఇల్ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మనం అనుకుంటాం సిటీలో ఇప్పుడు అవన్నీ ఉండట్లేదు, ఊళ్ళలో అంటే ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అక్కడ కూడా ఉండట్లేదు అనుకుంటా, కానీ ఇప్పటికీ ఈ డేట్కి కూడా జరుగుతాయండి అవి. ఆమె అసలు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత భర్త చనిపోయాడన్న బాధ కంటే కూడా నన్ను వీళ్ళు తెల్లారు లెగిస్తే బయటికి రానివ్వరు, నన్ను చూస్తే ఇళ్లలోకి పారిపోతారు. ఈ 6 months బ్యాక్ కూడా నేను చూసానండి మా రిలేటివ్స్లోనే. అసలు ఇంకా ఎలా ఉంటుందంటే ఒక 1 week వరకు ఆవిడకి అప్పటి వరకు చేయని అలంకరణ కూడా చేస్తారు. పువ్వులు రోజు తీసుకొచ్చి పెడతారు, రోజు బొట్టు పెడతారు, రోజు గాజులు వేస్తారు. ఎందుకంటే 10th day తర్వాత ఆవిడ వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇవన్నీ చేస్తారంట. మరి ఎంత అమానుషంగా అనిపిస్తుందండి. మీరు చెప్తున్నవి అక్షర సత్యాలండి. మరి అటువంటివి ఇంకా ఎక్కడ ఉన్నాయి అంటే తెలిసి తెలియని ప్రదేశాల్లో
ఉన్నాయి. కానీ ఇప్పుడుగా ఈ సిటీ కల్చర్లో అలాగా జరుగుతుందని నేను అనుకోను. అలా ఎవరు అంత ఇదిగా కూడా లేరు. మీరన్నటువంటివి కొన్ని మూఢాచారాలు అంటాను నేను వీటిని. అవును. నిజంగా కూడా ఇవి మూఢాచారాలే. అలా దానికి శాస్త్రీయంగా చెప్పాలి అంటే ఇలా చేయడం వల్ల ఇది జరుగుతున్నది ఏమీ లేదండి. కేవలం మూఢాచారాల వల్ల ఇప్పటికీ మీరు అంటున్నారు, నాకు తెలీదు, పల్లెటూర్లలో జరుగుతుండొచ్చేమో. బట్ లిటరసీ పెరిగిన తర్వాత అటువంటివి చాలా అరుదుగా చూస్తున్నాం. నాకు ఆ పల్లెటూరులో ఉన్నా కూడా నాకు ఇప్పుడు గత 50 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నాను కనుక నాకు వాటి గురించి పెద్దగా తెలియదు. బట్ అది అమానుషమే అట్లా చేయటం అనేటువంటి. ఇంకొకటి ఏంటంటే సిటీస్లో, ఇప్పుడు మీరు అనేది కరెక్ట్, సిటీస్లో ఎక్కువ కనిపించదు. ఊర్లలో దాన్ని ఒక కొంచెం హడావిడి చేస్తారులేండి దానికి. అలా కాకుండా ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇంకో చదువుకున్న వాళ్ళు కూడా, అంటే ఊర్లలో చేసినంత ఎక్కువగా చేయొద్దు మనం, బట్ బాత్రూంలో ఆవిడ బొట్టు గాజులు తీసేసుకొని వచ్చేయమందాము అంటే ఇప్పుడు అది అసలు ఎందుకు చెయ్యాలి? దానికి నా దగ్గర అయితే సమాధానం లేదు. కానీ అంటే ఇప్పుడు అలా చెయ్యకపోతే ఏమన్నా జరుగుతుందా ఏమీ అనేది లేదు, భయం. ఏమీ అది ఏ లేదు. శాస్త్రంలోనూ లేదు కదా. ఏ శాస్త్రాలు అట్లా చెప్పినవి ఏమీ లేవు. ఇవి ఏదో వాళ్ళ కట్టుబాట్ల వల్ల వాళ్ళు అలా చేసుకున్నారేమో తెలీదు. నేను చిన్నప్పుడు నా పుస్తకాల్లో చదువుకున్నాను. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనే ఆయన అంతకుముందు భర్తతోటి భార్య కూడా సహగమనం చేసేదని, దానికి చాలా ఎగ్నెస్ట్గా వీరేశలింగం పంతులు గారు ఫైట్ చేసి దాన్ని ఆఫ్ చేశారని చెప్పేసి. మరి అలాంటి మహానుభావులు కొంతమంది పుట్టి ఇలాంటి వాటిని రూపుమాపాలు తప్పించి అది అట్లాంటివి చాలా తప్పే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందేమో. కొంతమందికి ఇప్పుడు ఏంటంటే చేసేది కూడా లేడీసే. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేయకపోతే ముందు లేడీసే ఊరుకోరు. ఆడదానికి ఆడదేశం చాలా వరకు అంతే. చెప్పండి, వెరీ గుడ్. ఇలాంటివి ఉండొచ్చండి. ఎవరైనా తెలుసుకుని కొంతవరకైనా మానితే బాగుండు. ఇంకొకటి, ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారనుకోండి, లేడీస్ మన ఫ్రెండ్స్, అందులో మేబీ ఎవరికైనా హస్బెండ్ ఉండకపోవచ్చు. వాళ్ళతో ఈక్వల్గా వీళ్ళకి కూడా బొట్టు పెట్టి లేకపోతే బ్లౌజ్ పీస్ ఇవ్వడమో ఫ్రూట్స్ ఇవ్వడమో చేస్తాం కదా. తీసుకునేవాడ భయపడతారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా అయ్యో వాడికి బొట్టు పెట్టేస్తావేంటి అంటారు. దీనికి ఏం చేస్తే ఈ ఆలోచన పోతుంది అంటారు? ఇది మీరన్నట్టుగా ఎప్పటి నుంచో పాతుకుపోయిన కొన్ని చెడు అలవాట్లని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అది జరగకూడదు. ఇట్లా ఎందుకు అందరికి బొట్టు పెట్టుకోవడం అనేటువంటి తప్పేమీ లేదు. బొట్టు అనేటువంటిది మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. నిజానికి అదేదో సింబల్ ఆఫ్ హస్బెండ్ ఉన్నాడు, సింబల్ ఆఫ్ ఇది ఏం కాదు. అదే కదా. ఇప్పుడు అట్లా అంటే మరి భార్య పోయిన భర్తని వాడు కూడా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చుని ఉంటాడా? అదే కదా. రూముల్లో ఎక్కడైనా ఉండాలి, నువ్వు నువ్వు అందరిలోకి రాకూడదు. అదేమి లేనప్పుడు పురుషుడికి ఒక రకమైనటువంటి ధర్మం అండ్ స్త్రీకి ఒక రకమైనటువంటి ధర్మం అనేటువంటిది ఉండడం అనేటువంటిది చాలా నేరమే. నేరాల్లో కూడా ఇది ఫస్ట్ దొస్తుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. అట్లీస్ట్ కొంతమంది కన్నా అర్థం చేసుకుంటే బాగుంది. చేస్తారండి, ఎందుకు చేసుకోరు, చాలామంది పాటిస్తున్నారు. ఇప్పుడు అలాంటివి ఏం లేదు ఎక్కడా కూడా. ఎక్కడో మరి ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఊళ్ళలో ఉందండి. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు మనలాగా మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడితే కొంచెమైనా వింటారేమో. ఒక గురుగారు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, ఈయన ఇలానే చెప్తారు. ఆయన మన మధ్యలో రారు కదా. మన ఇంట్లో ఏదన్నా అయితే రేపొద్దున ఏమిటి అవుతుందిట? అదే భయం. ఏమిటి వాడు భయం? ఏదో జరగకూడదు జరిగిపోతుంది. ఏమంటే ఇప్పుడు భయం అన్నారు మీరు. వాడు ఎవరో చెప్పినట్టుగా భయం అనేటువంటిది అల్సర్ వస్తే కూడా చచ్చిపోతాడు. భయం లేకపోతే క్యాన్సర్ వచ్చినా చావడం. అందుచేత భయపడి వాడు చేసుకుంటే మనం ఏం చేయగలుగుతాం? దాన్ని పారదోలితే ఎవరో చెప్పినట్టుగా భయం తలుపు తట్టిందిట, ధైర్యం తలుపు తీసిందిట, ఎదురుగుండా ఎవరూ లేరుట. తీసింది ధైర్యం కదా, ఎవరుంటారు? అందుచేత
ఈ భయాలు అనేటువంటి వాళ్ళకు వాళ్ళు పడుతున్నవి తప్పించి ఓంట్ కేర్ అంటే ఓంట్ కేర్ అంతే. ఇంకా అండి మీకోసం నేను క్వశ్చన్స్ కొన్ని రాసుకొచ్చుకున్నాను. అమ్మో ఏంటండి ఇదేదో నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను ఏ క్వశ్చన్లు రాసుకోలే. ఇప్పుడు ఇందాక అడిగిన దాని గురించి స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి అంటారు కదా. సో ఆ శక్తి స్వరూపిణి అంటే అది భర్త ఉన్నా లేకపోయినా బై బర్తే ఆమె శక్తి స్వరూపిణి కదండి. మరి అలాంటప్పుడు ఈయన ఉంటే ఒకలాగా ట్రీట్ చేయడం, ఈయన లేకపోతే ఒకలాగా ట్రీట్ చేయడం. అది నేను చెప్పాను కదండి ఫస్ట్ నుంచి కూడా. ఈ ప్రపంచం ఫస్ట్లో మీకు తెలుసో తెలియదో, ఈ ప్రపంచం అంతా కూడా స్త్రీ డామినేటెడ్ ప్రపంచం. కంట్రీ కాదు, స్త్రీయే బయటకు వెళ్ళి సంపాదించి ఆహారం తీసుకొచ్చేది. మీరు చరిత్ర కనుక తిరగేసి చూస్తే మగవాడు ఇంట్లోనే కూర్చునేవాడు, స్త్రీనే అన్ని పనులు చేసేది. ఈవెన్ పుల్లతోటి సింహాలతోటి కూడా ఫైటింగ్ స్త్రీలే చేసేవారు. అందుకే ఆమె శక్తి స్వరూపిణి అయింది. దాని తర్వాత కాలక్రమంలో ఏమైందంటే ఎప్పటికీ వీడి యొక్క ఎప్పుడైతే పురుషాధిక్యత రావటం మొదలుపెట్టిందో అది వాడికి పోతుంది అనేటువంటి ఒక భయంతో ఎప్పుడూ ఆ ఆధిపత్యాన్ని సాధిస్తున్నాడు, ఆ ఇగోని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అంతే, పురుషాహంకారం అంటారు చూడండి. సో అది వాటిలో వచ్చేస్తోంది. స్త్రీ అనగానే ఎక్కడైతే నేను తగ్గానో మళ్ళీ వాళ్ళు లేచిపోతారనేటువంటి భయం అన్నారే ఇందాక, అది వాళ్ళలో ఉండొచ్చు బహుశా, నేను అనుకుంటున్నాను అట్లాగా. లేకపోతే సృష్టి మూలానికి కారణం స్త్రీ, ఫ్యామిలీని నడిపినటువంటిది స్త్రీ, స్త్రీనే నడిపింది అంతా కూడా. ఆ తర్వాతనే ఇది జరిగింది. స్త్రీ యొక్క జనాభా తగ్గడంతో వీడి ఆధిక్యత పెరిగి ఆ విధంగా వాళ్ళని రాకుండా చేశాడు. అది చరిత్రలో మనకు తెలుసుకున్నటువంటిది. ఇంకొకటి అన్నీ మీకు ఫేవర్గా తెచ్చుకున్నారు క్వశ్చన్స్ అన్నీ. మాకు ఫేవర్ మీరు చెప్తే ఎక్కువ మంది వింటారు కదండి. అదే మీ ఉద్దేశం. సరే, ఏది ధర్మం ఏది అధర్మం అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, అది ఇప్పుడు ఒక పాతకాలంలో ఒకటి ధర్మం అని చెప్తారు, అంటే ధర్మం కాలానుగుణంగా మారుతుందండి. ఎలాగండి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏది ధర్మం ఏ ధర్మం? ఆ ఎగ్జాంపుల్ కాదు నేను ఇప్పుడు చెప్తాను. అప్పుడు ధర్మం ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కొన్ని లీగల్గా కరెక్ట్ అంటారు, కొన్ని ఎథికల్గా కరెక్ట్ అంటారు. దాన్ని మనం ఎలా అంటే పాతకాలంలో ధర్మం ఇప్పుడు ధర్మం కానిది ఏమిటిది ఒకటి చెప్పండి. పాతకాలంలో ధర్మం అయింది, ఇప్పుడు ఈ కాలంలో ధర్మం కానిది అది కాదు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి, లీగల్గా ప్రాబ్లం కాదు, బట్ ఎథికల్గా అది తాగితే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు హెల్త్ పాడవుతుంది అని వాళ్ళకి వాళ్ళు మానేయాలి. కానీ అది తాగితే నేరం ఏమీ కాదని చెప్తారు కదా. ఇప్పుడు లీగల్గా అమ్ముతున్నారు కదండి. అవును, అది తాగొచ్చు. దాన్ని మనం వాళ్ళకి ఎలా కన్వే చేస్తాము? అంటే దానికి ధర్మానికి సంబంధం లేదు. పాతకాలంలో ధర్మం ఇప్పుడు కానిది ఏమి లేదు. ఏంటంటే ఒకటండి, మనిషి అనేటువంటి వాడు పాడైపోవాలన్నా బాగుపడాలన్నా వాడికి వాడే బాగుపడాలి, వాడికి వాడే పాడైపోవాలి తప్ప బయట వాడు వచ్చి వీడిని పాడు చేసేది ఏమి ఉండదు. నన్ను నా అంతటా నేనుగా అటు ఇంక్లైన్డ్ కాకపోతే నన్ను పాడు చేసేది ఎవరు లేరు. నాలో ఆ భావన ఉంటే నేనే పాడవుతాను. దానికి ఏదైనా ఒక గట్టి కాంక్రీట్ సపోర్ట్ ఇచ్చుకోవాలి కనుక బలానా వాడు నాకు ఇలా చేయబట్టి నేను పాడయ్యాను అని వాడు అనుకుంటాడు. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంతకుమించి వాళ్ళు ఏదో సురాపానం తాగడం మంచిదా లేదా అన్నారు. ఇప్పుడు ఆ కాలంలో సురులు అసురులు అనేవారు కదా, దేవతలు రాక్షసులు. సో వాళ్ళు అసురులు, అటువంటి ఆ గుణాలన్నీ ఉన్నటువంటి వాళ్ళు. అవి లేనటువంటి వాళ్ళు దేవతలు అయ్యారు, అంతే. అంతేగాని అది ధర్మం అధర్మం అనేది అప్పుడు ఏది ధర్మం. మీరు దీనికి రిలేటెడ్గా ఇందాక చెప్పేశారు,
ఇప్పుడు అప్పట్లో ధర్మం ఉన్నది అంటే ఇప్పుడు స్త్రీ ఇలానే ఉండాలి, ఇప్పుడు అది కాకపోతే ఇది అధర్మం అయిపోతుందా అనుకుంటే కాదు అన్నారు కదా. స్త్రీ అప్పుడు కూడా ఇది లేదండి. ఆ, ఎప్పుడైతే ఇది ఒక పురుషాధిక్యత ఆహాహా. వచ్చింది. అంటే స్త్రీ ధర్మం ఇలా ఉంటేనే స్త్రీ ధర్మం, ఇలా వస్త్రధారణ ఉండాలి, ఇలా ఇంట్లోనే ఉండాలి అన్నది అప్పుడు. బట్ ఇప్పుడు ఇది లేదు అంటే అది ఇప్పుడు ఆ ధర్మం దాటినట్టు కాదు. కాదు, ఇప్పుడు కూడా చీరలు కట్టుకునేటువంటి స్త్రీలు ఉన్నారు. అంటే నేను ఎగ్జాంపుల్ కోసం వస్త్రధారణ అదే అన్నాను. బట్ వస్త్రధారణ ఏదైనా చదువుకునే విషయం కానివ్వండి. ఇప్పుడు వస్త్రధారణ అనేటువంటిది ఏమిటి అసలు యాక్చువల్గా? అంగవస్త్రం, అంగాలని కనబడకుండా ఉండేటువంటి దాచేటువంటిది వస్త్రం. ఉమ్, ఆ విధంగా ఉంచాలి. కానీ మన శరీర భాగాల్ని బహిర్గతం చేసేటువంటిది అప్పుడు మంచిది కాదు, ఇప్పుడు మంచిది కాదు. ఏ విధమైనటువంటి డ్రెస్ అయినా వేసుకో. అవునా. సో అందుచేత వస్త్రధారణ ఓకే. అప్పుడు ఏమిటంటే చీర అనేటువంటిది మన సంస్కృతి, మన సాంప్రదాయాల ప్రకారం అప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా చీరలు కట్టుకోవచ్చు, చుడిదార్లు వేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్లు వేసుకోవచ్చు. బట్ బహిర్గతం కాకుండా ఉండడం వల్ల అవతల వాళ్ళు ఆ భావనలు కలగవు. అందుచేత అలా ఉండాలని చెప్పేసి అంటారు. ఇంకొకటి అడిగేసి ముగించే. అడగండి. విమెన్ ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్స్లో ముట్టుకోకూడదు, వంట చేయకూడదు అంటే మేబీ పాతకాలంలో పెట్టిన పద్ధతి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి రెస్ట్ ఉండొచ్చానో, హైజీనిక్గా ఉండొచ్చానో, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేస్తే కష్టమో అని అంత. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త పద్ధతులు వచ్చిన తర్వాత వర్క్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, కొన్ని ఇవి ముట్టుకోకూడదు, అవి ముట్టుకోకూడదు, మంచిది కాదు, చెడు జరుగుతుంది అనే పద్ధతులు ఉన్నాయి కదండి. అవి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఎవరు అంటున్నారో నాకైతే తెలియదు, కానీ అట్లాంటివి ఎక్కడ లేదండి. ఇప్పుడు అంటే ఆ పల్లెటూరి వాతావరణంలో వాళ్ళకి మీరే చెప్తున్నారు హైజీనిక్గా ఉండడం కోసం అని. తర్వాత వాళ్ళు 24 గంటలు 365 రోజులు కష్టపడుతూ ఉంటారని, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇవ్వడం కోసం అట్లా చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈనాటి సమాజంలో అది కుదరదే. అదే ఎట్లా కుదురుతుంది? అందుచేత అది మారుతుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు. అందరూ మారి నార్మల్గా పనులు చేసుకుంటున్నాం, కానీ చాలా మందికి ఎక్కడో భయం, అమ్మ ఇది ముట్టుకుంటే ఏమవుతుందో, మనం పొరపాటున గుడికి వెళ్ళే వాళ్ళని మనం ముట్టుకుంటే పాపమేమో. చుట్టూ ఉన్న వాతావరణం ఆ మనిషి యొక్క భావనలు మారుస్తుంది తప్పించి అట్లా ఏం తెలుసండి. ఇప్పుడు భగవంతుడు నువ్వు ఈ టైంలో రాకూడదు అట్లా ఎక్కడ ఏం లేదు. భగవంతుని ప్రార్థించడానికి ఆల్ ద టైమ్ యూఆర్ ఓకే. ఊళ్ళో ఎలా ఉంటుందండి, గుడికి వెళ్ళడానికి కూడా మంచి రోజు చూసుకుని గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మంచి రోజు చూసుకుని గుడికి వెళ్ళేటువంటి వాడు శబాష్. అంటే పూర్వం అనేవారు చూడండి, ఏదైనా అదే పనిగా 10 మంది ఒక అబద్ధాన్ని కూడా నిజం చేయవచ్చు 10 సార్లు చెప్తా ఉంటే. పిల్లి శిఖనం వచ్చింది, నేను వాళ్ళ మొహం చూశాను, అందుచేత ఇలా అయింది, ఈవేళ వీడి ఎదురొచ్చాడు, వాడేం చేశాడు, ఎవరు ఏం చేయలే. మా అదే సినిమాలో చెప్తాడు ఒకసారి, ఎక్కడో విన్నాను నేను, పిల్లి శకునం వచ్చింది నాకు ఈవేళ అంటాడు, పిల్లి బతికిందో లేదు చూసుకుంటారా ముందరా అంటాడు. సో వీడి మొహమే దరిద్రం, అందుకన్నా ఏం లేదు. అట్లా ఏం లేదండి. ఇవన్నీ హౌ యు టేక్. ఇఫ్ యు బిలీవ్ ఇట్ ఈస్ దేర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిలీవ్ ఇట్ విల్ నాట్ బి దేర్. బట్ ఈ కాలంలో ఎవరు అట్లా లేరండి. లేకపోతే బాగుండండి. అంటే మీరు చూసినటువంటి వాతావరణంలో ఉండొచ్చు, బట్ నాకు తెలిసి నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు ఇలాగే, నాకు అటువంటి తారసను పడలేదు. ఒకవేళ అలా తారసపడి ఉంటే వాళ్ళ నిర్మోహమాటంగా వాళ్ళ ముఖం మీదే నేను చెప్పేవాడిని కూడా. కానీ నాకు ఆ విధమైనటువంటి ఇది రాలే ఎప్పుడు కూడా. ఇంకొక క్వశ్చన్ అడిగి అడగండి అడగండి. ఇప్పుడు మనం ఎవరికైనా మంచి సరదా తీర్చుకోండి. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసాం, చారిటీ ఏదో వాళ్ళకి ఇంత మనీ అని ఇస్తున్నాం మనము, అది ఆల్రెడీ మనకి ప్రీవియస్ జన్మలో రుణపడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నామా, లేకపోతే ఇప్పుడు వాళ్ళు మనకి రుణపడి ఉంటారా? రుణం అనేటువంటిది అవి కూడా నేను ఎక్కడ అంటే ఎవరి నమ్మకాలు వారు అనుకోండి. నీ మైండ్లో ఒకరికి సహాయం చెయ్యాలి అనిపిస్తే రెండో చేతికి తెలియకుండా చేసేయడమే. వాడు నాకు మళ్ళా రుణపడిపోతాడేమో అనో, లేకపోతే క్రితం జనంలో నాకు వాడు రుణపడ్డాడనో, అది మానవత్వం కాదు.
ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్, యు ఆర్ రియల్లీ హెల్పింగ్ దెమ్. నీకు ఆ పొజిషన్ ఉంది, తనకు మాలిన ధర్మం లేదన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం వాడు కనుక చేయగలిగితే తప్పకుండా చేయటమే. అంతేగాని ఇవాళ రేపు అది ఒక డ్రామా అయిపోయింది. ఎట్లా అంటే అరటిపండు ఇచ్చి సెల్ఫీ తీసుకుని వాళ్ళు పబ్లిసిటీ చేసుకునేటువంటి రోజులు ఇవి. అవును. సో అవన్నీ ఊరికే నేను చాలా గుళ్ళల్లో చూస్తూ ఉంటాను. ఇంత చిన్న పలక ఉంటుంది, దాని మీద నడిచి వెళ్తాం, బండలు అంటారు. దాని మీద మా నాన్నగారు కీర్తిశేషులు సో అండ్ సో, వారి కుమారుడు జ్ఞాపకార్థం, వాళ్ళ నాన్న పోయాడు, వీడు పోయాడు, వీళ్ళ మనవడు ఎవడో, ఆ బండ అంతా కలిపితే 50 రూపాయలు ఉండదు. ఈ పేరు రాసినందుకు 100 రూపాయలు. దాన్ని తొక్కుకుంటూ పోతారు వీడిని. ఆ ట్యూబ్ లైట్ మీద రాస్తారు, అది ఉన్నదే ఇంత, ఆ పొడుగుగా దాని మీద రాస్తే అసలు కాంతి రాదు. ఎందుకు వస్తుంది కాంతి? వాడి కాంతి కోసం కాదు, వాడు ఇచ్చినటువంటి కీర్తి కోసం ఇచ్చింది. అంచేత అవన్నీ వేస్ట్ అండ్ చేయగలిగితే మాధవ సేవ చేసుకుంటాం. అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్. అబ్బో, నన్ను మొత్తం ఇన్ని రాసుకొచ్చారన్న సంగతి మాకు తెలియకుండా రాసుకొచ్చేసారు. ఇంకా ఉన్నాయా? అడగండి, మీరు ఏం అడుగుతారు, అసలు ఏమున్నాయో అడగండి, తెలిసిపోతుంది. మళ్ళీ మనం కూర్చొని చేస్తామో లేదో. అంత పెద్ద లిస్ట్ రాసుకొచ్చారంటే నన్ను ఎవరు ఈ విధంగా ఇంటర్వ్యూ చేయలేదు ఇప్పటి వరకు. ఇట్ ఈస్ సంథింగ్ యూనిక్. మీరేదో యోగా గురించి, దాని గురించి, 4 ఆసనాల గురించి, ఏ ఆసనం వల్ల ఏ ఉపయోగం ఉంది. అయితే యోగా గురించి అడగమంటారా? దేని గురించి యోగా అడగండి. ఇప్పుడు మీకు ఏవో లిస్ట్ రాసుకున్నారుగా, ముందర అది కంప్లీట్ చేసుకోండి. హిందూ వివాహాల్లో పెళ్ళికి ముందు జాతకాలు చూస్తారు కదండి, నిజంగా జాతకాలు కలవడం అవసరం అంటారా? ఏమంటే ఇవన్నీ నమ్మకాలండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అంటే కరెక్టే మీరు చెప్పేది, నమ్మకాలే. కానీ అంటే ఇప్పుడు జనరల్గా ఎవరో అనుకోండి, ఎవరికి తెలియదు, ఒకళ్ళు 10 మంది వచ్చి జాతకాలు చూడకుండా మీరు అసలు పెళ్ళి చేయొద్దు అని చెప్పారనుకోండి, వాళ్ళ మైండ్లో అదే ఉండిపోతుంది. లేకపోతే చేస్తేనే మంచి జరుగుతుంది అంటే కూడా ఉండిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకో, నేను ఫేవర్గా చెప్పమని అనట్లేదు, బట్ మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి, కొంతమందికైనా ఆన్సర్ దొరుకుతుందేమో అని. జాతకాలు కలవకపోతే నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉండరా? కలిస్తేనే హ్యాపీగా ఉంటారా? నాకు ఆ విషయం తెలియదు, కానీ మీరు ఇక్కడ అడిగారు కానీ చెప్తున్నాను. నా మిస్సెస్ జాతకం నా జాతకం అసలు కలవదనట. అసలు వాళ్ళు చూసినప్పుడు అసలు మీకు లేనే లేదండి, ఒక్క పాయింట్ కూడా లేదు, పోండి అన్నారంట. అవునా? సో మా నాన్నగారు ఇటువంటి వాటికి చాలా ఎగ్నెస్ట్. ఓకే ఓకే. సో మా మామగారు వాళ్ళకి ఎగ్నెస్ట్. ఎవరికీ లేవు. నాకు నా భార్యకు కూడా అటువంటివి ఏం లేవు. నాకు తెలిసినంత వరకు ఇప్పటికి నాకు ఎప్పుడంటే 87లో మ్యారేజ్ అయింది, ఆల్మోస్ట్ 40 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. నాకు ఏ రోజు నేను నా మిస్సెస్ని తిట్టిన మాట కూడా లేదు, తాను నన్ను కసురుకున్న మాట లేదు. సో నైదర్ మా పిల్లలు. సో మేము మా పిల్లలకి ఏమీ జాతకాలు చూడలే అసలు. అంటే నాకు జాతకాల మీద తెలియకపోయినా వాట్ ఈజ్ జాతక చక్రం ఎలా వేస్తారు, నక్షత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా నాకు తెలుసు. బట్ దట్ డస్ నాట్ మీన్ ఇప్పుడు ఇందాకటి నమ్మకాలు లాంటివే ఇవన్నీ కూడా. ఎవరికి ఎలాంటి నమ్మకాలు ఉంటే అలా వెళ్తూ ఉంటారంతే. నమ్మకాలని మనం ఏం చేయలేం కదా. అప్పుడు ఈవేళ రేపు ఏంటంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి జాతకం అంటారు, వాళ్ళకి ఇద్దరికి నచ్చితేనేమో జాతకం రాదు. అక్కర్లేదనుకుంటే మరి ఏదో ఒకటి ఉండాలిగా, జాతకాలు నచ్చలేదని అంటారు. కొంతమందికి భయం పోతుందండి. ఇప్పుడు మీరు చూసుకోకుండా చేసుకుని హ్యాపీగా ఉన్నారు అంటే చూసుకోవాలి. మా ఇంట్లో ఎవరికి చూడలేదండి, నా 2 పిల్లలకి జాతకాలు చూసుకోలేదు. సో మాకు చూసుకోలేదు. నాకు తెలిసి మా తమ్ముళ్ళకి వాళ్ళకి ఎవరికి కూడా మేము జాతకాలు ఏం చూసుకోలే. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ హై పొజిషన్స్లో ఉన్నారు అందరూ కూడా. సో అది వాళ్ళ నమ్మకాలు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అయిపోయిందా? బా పెద్ద లిస్టే రాసుకొచ్చారే మీరు. చాలా సంతోషం అండి. సరే ఇప్పుడు ఏంటో మీరు యోగా గురించి చెప్పండి. ఏదేదో అంటున్నారు మీరు, ఏమెందుకు పనికి వస్తుంది, ఏదో దాని గురించి కూడా రాసుకొచ్చారా? దాని గురించి ఏం రాయలే, అది మీకు ఎలాగా వచ్చు కనుక. అలా అని కాదు, నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చాను ఈరోజు. అవునా? ఇది చూడండి, యోగా గురించి అని వచ్చి
మీరు యోగా ట్రైనర్ కదా, నేను ఏదైనా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మెడిటేషన్ అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మీరే యోగా గురువు అని అందరూ చెప్తున్నారండి, అక్కడ మీరు నన్ను అడగడం అంటే ఏంటి? నేను యోగా అనేది నా బాల్యం నుంచి చేస్తున్నాను. నేను స్వతహాగా మేము ఆర్ఎస్ఎస్ ఓకే. కార్యకర్తను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మాకు సూర్య నమస్కారాలు, ఈ దండ, ఇట్లాంటివన్నీ కూడా మాకు నేర్పుతూ ఉండేవారు. ఓకే. సో ఆ విధంగా నాకు 7-8 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి నాకు కనీసం 6th క్లాస్ అంటే 11 ఇయర్స్ అనుకోండి, అప్పటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాము. ఆ విధంగా యోగా మీద మాకు ఒక అవగాహన వచ్చింది. అలాగే మీకు మళ్ళీనే ఎన్నో టెస్టులు చేసాం, ఎన్నో టెస్టులు రాసాం. నా డాక్టరేట్కి థీసిస్ కూడా సబ్మిట్ చేసాం. ఒబేసిటీ అండ్ డయాబెటీస్ మీద రాశాను నేను. సో సో ఆ విధంగా ఈ యోగా మీద ఎన్నో ఎన్నో చేసిన తర్వాత నేను మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రవికిషోర్తో పాటు నేను కూడా యోగా నేర్పాం. యాడ్ లైఫ్లో నేర్పాం, రామకృష్ణ మఠంలో, ఇలా ఎన్నో చోట్ల చేసి ఇప్పుడు నా మటుకు నేను ఒక్కడిని ఏదో నేను విన్నాను మీ ఫ్రెండ్స్ చెప్పడం. చాలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారు మీరు, అసలు మిస్ చేయకుండా. ఇప్పటికి కూడా ఏదో మూలకు పోయి ఒక గంట సేపు కూర్చుని నా పని ఏదో నేను చేసుకొని, అది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. యోగా చేసే వాళ్ళకి నా ఉద్దేశంలో ఏంటంటే చాలా పాజిటివ్ మైండ్ ఉంటుంది. ఫస్ట్ వాడికి ప్రతిదాన్ని, అది ఎలా అంటే సినిమాలో రీల్ తర్వాత రీల్ లాగా, ఇప్పుడు దాకా నేను ఆఫీస్లో ఉంటే ఆఫీస్ డ్యూటీ అది డిఫరెంట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చానంటే ఆమె స్టూడియో, మీతో ఉన్నానంటే మీ రకమైన సంభాషణ, నిన్న సినిమా వాళ్ళతో చేసాం అది వాళ్ళ సంభాషణ, అంతే. అందులో లీనమైపోతాడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అంతేగాని దీన్ని తీసుకుపోయి ఇంకో చోట పెట్టి ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏమో ఫ్యాక్టరీ గురించి ఆలోచించి ఇట్లాంటివి లేకుండా ఉంటాయి. అది నేను అందరికీ కూడా చెప్తా, యోగా మస్ట్ బి ప్రాక్టీస్. అది నీకు నువ్వుగా ప్రాక్టీస్ చేస్తే తప్ప, ఇప్పుడు గులాబ్ జామ్ తీయగా ఉంటుంది అనేది వాడు చెప్తే మీకు తెలియడం కాదు, మీరు తింటే కదా మీకు తెలుస్తుంది. అలాంటిది అనమాట యోగా. చాలా మంది చెప్తుంటారు కదండి, మేము చాలా బిజీగా ఉన్నాము, మా టైమింగ్స్ మాకు పర్మిట్ చేయట్లేదు అని. వాళ్ళకి ఏం చెప్తారు? ఎలా ఏది యోగాకి టైం లేదని స్పెండ్ చేయడం? ఇవాళ పొద్దున్నే ఒక ఆయనకు ఒక కథ చెప్పాను నేను. బిజీగా ఉన్నాను అని వాడు చెప్పడం మొదలెడితే, ఒకటి వ్యాయామానికి దూరమైన వాడు వ్యాధికి దగ్గరవును అనేటువంటిది ఒక సూత్రం. అలా బిజీ అనేటువంటిది వాడి మైండ్ సెట్. అది బిజీ ఏంటి, 24 గంటలే మోడీ గారికి ఉన్నాయి, 24 గంటలే నీకు ఉన్నాయి. మోడీ గారి కన్నా బిజీ మనిషివి కాదు కదా నువ్వు. మరి ఆయన ఎలా యోగా చేసుకుంటున్నాడు? ఆయనకే ఉందిలే, 100 మగదులు ఉన్నారు, 100 మంది అనుకుంటాడు. మనం ఏది చెయ్యాలి, ఏది అక్కర్లేదు అనేది మన మైండ్ డిసైడ్ చేస్తుందండి. ఆ డిసైడ్ చేసినటువంటి దానికి వీడు వద్దు అనుకున్నాడు అనుకోండి, వీడు పొద్దున్నే మంచం మించి దిగకూడదు అనుకుంటే, దానికి ఈ కీప్ సో మచ్ స్ట్రాంగ్ రీజనింగ్ పెట్టుకుంటాడు వాడు. నేను కనుక ఇలాంటి స్థితిలో ఉన్నాను కనుక నేను లేవలేకపోయాను అని చెప్పేసి, అంటే బలోపేతం చేసుకోవాలి కదా, జస్టిఫికేషన్. అందుచేత బిజీయా పాడండి, ఎవ్వడికి బిజీ లేదండి, అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. వాడికి అక్కర్లేని దాన్ని బిజీ అంటాడు, కావాల్సిన దానికి టైం వేచేస్తాడు. ఇలానే చాలా మంది వస్తారండి క్లాస్కి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ రెగ్యులర్ క్లాస్కి రమ్మంటే బిజీ అని చెప్తారు. ఓ 5 ఇయర్స్ తర్వాత ఏదో సమ్ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కంపల్సరీ చేయాలన్నప్పుడు టైం కుదుర్చుకుని వస్తారు. ఇదే ముందు కుదుర్చుకుంటే ఇప్పుడు ఆ హెల్త్ కాంప్లికేషన్స్తో రారు కదా అనిపిస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, కరెక్టే, కాదని అన్నాం. కానీ అది వాడికి వచ్చి మీరు రమ్మంటే ఎవరు రారండి. అవును, వాడికి అవసరమైతే వాడు ఆగడండి. మీరు నాగలక్ష్మి గారు ఎక్కడున్నారు వెతుక్కుంటూ వస్తారు, అంతే. అంచేత మీరు ఎవరిని, నేను ఎప్పుడో మానేశాను. నా దగ్గర హేమహేమిలు అందరూ యోగా నేర్చుకున్నారు. టాప్ ఆఫ్ ది టాప్ పీపుల్ ఇన్ హైదరాబాద్ ఐ టాట్ యోగా ఫర్ దెమ్, ఇన్క్లూడింగ్ యువర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి కూడా తెలిసిందా. సో ఎంతోమంది చీఫ్ సెక్రటరీస్, ఐఏఎస్, ఐపీఎస్,
అంటే ది టాపెస్ట్ బిగ్ టైకూన్స్ ఆఫ్ ద బిజినెస్. అందుకని మీ గురించి కేశవరావు గారు అదే చెప్తారు, చాలా మందికి నేర్పించారమ్మా ఆయన. నేర్పించడమే కాదు, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారు, రోజు వచ్చి మాకు బాగా గైడ్ చేసేవారు అని చెప్తారు. సో ఆ విధంగా ఎవరిని ఎప్పుడు మీరు రండి, కూర్చోండి, చేయండి, వాడికి అవసరమైతే వాడు వస్తాడు. వాడికి తెలుసు వాడికి ఏది కావాలో ఎప్పుడు కావాలో. మనం అనుకుంటాం వాడు చాలా అమాయకుడు, మనం చెప్పట్లేదు అని, కానీ కాదు కాదు, ఎవ్రీబడి నోస్ వెరీ వెల్ అవును దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ ఆర్ మీ. అవును. అది అంచేత అవన్నీ ఏం లేదండి. ఎనీవే మీతో గడపడం చాలా సంతోషంగా ఉందండి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో నమస్కారం మచ్. అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.